దేవుని సహవాసమునకు కూడి వచ్చి ఆయన సన్నిధిలో మాత్రమే మనకు దొరికే పరలోక ఆనందాన్ని, ఆశీర్వాదాలను అనుభవించడానికి సిద్ధపడి వచ్చి ఉన్నారో, నిజముగా మన ఆశను ఆయన తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు. దేవుని వాక్యం అంటుంది, ఉపవాస ప్రార్థన అనేటువంటిది పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలను భూమి మీదకు తీసుకువచ్చేటువంటి ఒక సాధనం. ఎంతమంది ఆయన సన్నిధిలో ఉపవాసం ఉండి దేవుని కృప కొరకు ఎదురు చూస్తున్నారో, కనిపెడుతున్నారో, వారిలో దయ్యములను వెళ్ళగొట్టే అధికారం, రోగుల్ని స్వస్థపరిచే అధికారం మన జీవితములో ఏ చిక్కుమళ్ళైతే సాతాను వేసి ఉన్నాడో, ఎవరెవరు ఎటువంటి బంధకాల్లో ఉన్నారో, చీకటి పోరాటాల్లో ఉన్నారో, ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు, కుటుంబ సమస్యలు, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, వివాహ సమస్యలు, సంతాన సమస్యలు, ఒక్కొక్క కుటుంబాల్లో చెలరేగుతున్నటువంటి బలహీనతలు, మానసిక ఒత్తిళ్ళు, వాటన్నిటి నుండి ప్రభు విడిపించి కేవలము భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు మాత్రమే కాకుండా వీటికంటే మించిన ప్రాముఖ్యమైనటువంటి పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలను మనకు అనుగ్రహించడానికి, ఆత్మ వరములను, ఆత్మ ఫలమును మనకు అనుగ్రహించి ఈ భూమి మీద ఆయన బిడ్డలుగా యేసుక్రీస్తును పోలినటువంటి వ్యక్తులుగా మనము జీవించాలని పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుని వాక్యములో చెప్పబడినట్లుగా జీవవృక్ష ఫలాలు నేను మీకు భుజింపనిత్తును అన్నాడు. ఆ జీవవృక్ష ఫలములను మనము భుజించకుండా, మనలను భుజింపనివ్వకుండా అపవాది శక్తులు, దురాత్మ శక్తులు మనల్ని అడ్డుకుంటున్నాయి. వాటిని మనం జయించాలంటే మనము జయ జీవితాన్ని కలిగి ఉండాలి. జయవీరుడైన యేసుక్రీస్తుని మనము కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఆయన్ని మనం కలిగి ఉంటామో ఆయన మనకు జయమునిచ్చి జీవవృక్ష ఫలములను మన చేత భుజింపజేస్తాడు. ఆయన అన్నాడు, జీవ కిరీటాన్ని నేను మీకు ఇస్తాను, మరుగై ఉన్న మన్నాను నేను భుజింపచేస్తాను, నీకు తెల్ల రాతినిస్తాను, నా ఆలయములో నిన్ను ఒక స్తంభముగా నేను ఉంచుతాను. ఈ భూమి మీదకు రాబో శోధన కాలములో నేను నిన్ను తప్పిస్తాను, జయించిన వానిని నా సింహాసనము మీద కూర్చుండబెడతాను. ఈ వాగ్దానములన్నీ మన కోసమే. ఈ పరలోక సంబంధమైన వాగ్దానములను నీవు స్వతంత్రించుకోవాలంటే, వాటిని నువ్వు అనుభవించాలంటే ఆయన మహిమ నీతో ఉండాలి, ఆయన శక్తి నీతో ఉండాలి, ఆయన సన్నిధి నీతో ఉండాలి, ఆయన ప్రసన్నతను నీవు అనుభవించాలి. ఆయన ప్రసన్నతను నీవు అనుభవించాలి. ఈ పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదములు నీవు అనుభవించకుండా, నిన్ను అనుభవించనివ్వకుండా అనేక దురాత్మ శక్తులు నీకు వ్యతిరేకముగా పోరాడుతుండగా వాటన్నిటినీ జయించి జయ జీవితమును మనకు అనుగ్రహించడానికి ఆయన మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఆయన మన మధ్యలో సంచరిస్తున్నాడు.
ఆయన సన్నిధి మనకు తోడుగా ఉండునుగాక. ఆయన అభిషేకము మనకు తోడుగా ఉండునుగాక. దేవుని వాక్యం అంటుంది, అన్నిటి కాలము సమీపమై ఉన్నది, అన్నిటి అంతము సమీపమై ఉన్నది. కనుక మెలకువ కలిగి నిబ్బరము గల మనస్సు గల వారై మెలకువతో ఉండి ప్రార్థన చేయండి అని దేవుని వాక్యం అంటుంది. మెలకువ కలిగి ప్రార్థన చేయుడి అని దేవుని వాక్యం సెలవిస్తోంది. నిబ్బరమైన బుద్ధి గలవారై, అద్భుతమైనటువంటి ఒక మాట పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు. ఈ లోకపు నటన గతించుచున్నది, ఈ లోకపు నటన గతించుచున్నది, అది తెరవేయబడుచున్నది. జాగ్రత్త. నిత్య జీవార్థమైనటువంటి ఫలముల కొరకు, నిత్య జీవార్థమైనటువంటి ఆశీర్వాదముల కొరకు మనము వేగిరముతో పరిగెత్తవలసిన వారమై ఉన్నాం. దేవుని మహిమతో మనం నింపబడి ఆయన ఆత్మశక్తి చేత నడిపించబడవలసినటువంటి వారమై ఉన్నాం. అట్టి కృప, అట్టి అభిషేకము ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని సంగమా, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడాడు. ఆయన రాకడ అతి సమీపములో ఉన్నది. ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రమైనను చూచునని వాక్యము సెలవిస్తుంది. కానీ సంఘమా, ఆయనను మధ్యాకాశములో ఎదుర్కోవడానికి నీవు సిద్ధపడు. మధ్యాకాశములో నువ్వు ఆయన ఎదుర్కోవాలి. మధ్యాకాశములో సంఘము, మహిమగల సంఘముగా, వరుడైన క్రీస్తుని వధువు సంఘముగా నువ్వు ఆయన ఎదుర్కోవాలి. 7 ఏండ్ల పెండ్లి విందులను ప్రవేశించాలి. 7 ఏండ్ల పెండ్లి విందులో నీవు ప్రవేశించాలి. సంగమా, నీవు ప్రవేశించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాస ప్రార్థనతో ఈ మొదటి రోజు, ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఈ మొదటి రోజు ఉపవాస ప్రార్థనని మనము ప్రార్థనాపూర్వకంగా ప్రారంభించుకుందాం. మనము ప్రార్థనాపూర్వకంగా ప్రారంభించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, 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 వందనాలు. అభిషిక్తుడా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. నిలువు మోకాళ్ళు వేయగలిగిన వాళ్ళు నిలువు మోకాళ్ళు వేయండి. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, 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 వందనాలు. మహిమ కలిగిన తండ్రి నీకు స్తోత్రం, 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 స్తోత్రం,
స్తోత్రం 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 స్తోత్రం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడైన తండ్రి, మా సమస్త జీవమునకు కారణభూతుడా, ఆధారభూతుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభువా, ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనల్లో ఈ మొదటి రోజు ఉపవాస ప్రార్థన కూడికకు మీరు మమ్మల్ని సిద్ధపరిచి నడిపించి, ఎంతమంది బిడ్డలు ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో పాలుపంపులు పొందుకుంటూ నీ సన్నిధిలో ఉన్నటువంటి అపరిమితమైన పరలోక సంబంధమైన ఆశీర్వాదాలను అనుభవించాలని, స్వతంత్రించుకోవాలని మీరు ఉద్దేశించి ఉన్నారు. మీ చిత్తము, మీ సంకల్పము, మీ ఉద్దేశములు సంఘములో నెరవేర్చబడునుగాక. ఎంతమంది బిడ్డలు ప్రభువా నీ సన్నిధిలో ఆశీర్వాదాల్ని అనుభవించడానికి సిద్ధపడి వస్తున్నారు, వచ్చి ఉన్నారు, ఇంకా ప్రయాణాల్లో ఉన్నారు, ఆ బిడ్డల్ని ప్రభువా మీరు దర్శించండి నాయన. నీ పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ కార్యాలు నీ బిడ్డల జీవితాల్లో జరుగునుగాక. ఎవరెవరి జీవితాలను చీకటి ఆవరించి ఉన్నదో, పాపము శాపము ఆవరించి ఉన్నదో, దురాత్మ శక్తుల క్రియలు బంధకాలతో ఉన్నారో ఆ కట్లు తెగిపోవునుగాక, బంధకాలు ఊడిపోవునుగాక. బిడ్డల జీవితాల్లో నూతన కార్యములు జరుగునుగాక, పరిశుద్ధాత్మ కార్యములు జరుగునుగాక. బిడ్డలు ప్రభువా నూతన సృష్టిగా మార్చబడుదురుగాక. పాతవి గతించెను, సమస్తమును క్రొత్త వాయుని వాగ్దానం ఇచ్చిన దేవుడు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకై వేగిరముతో పరిగెత్తమని సెలవిచ్చిన వాడా, ప్రతి బిడ్డలనైనా ఈ యొక్క ఆత్మీయ యాత్రలో వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకై వేగిరముతో పరిగెత్తడానికి అవసరమైన అభిషేకము, ఆత్మశక్తి నింపుదల నీ బిడలకు పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించబడునుగాక. అయా నీ సన్నిధిని తోడుగా ఉంచండి ప్రభువా, నీ మహిమను తోడుగా ఉంచండి ప్రభువా. నీ పరిశుద్ధాత్మ కార్యములను బిడల జీవితాల్లో బలంగా జరిగించండి. నీ చిత్తము, నీ సంకల్పము, నీ ఉద్దేశములు బిడల జీవితాల్లో బలంగా జరుగునుగాక. ఏ బిడలు ప్రభువా తమ శరీరములను నలగొట్టుకొని తమ ఆత్మలను ఉజ్జీవింప చేసుకోవడానికి, మండించుకోవడానికి ఈ యొక్క ఉపవాస ప్రార్థనలను ప్రభు ప్రారంభించి ఉన్నారు. వారి జీవితాల్లో అగ్ని జ్వాలల అభిషేకము బలముగా దిగివచ్చునుగాక, శక్తిగల కార్యములు జరుగునుగాక, చీకటి కట్లు తెగిపోవునుగాక, బంధకాలు ఊడిపోవునుగాక, మరణ శక్తులు లయపరచబడునుగాక, పరిశుద్ధాత్మ అగ్ని ఉజ్జీవము రగులుకొనుగాక. ప్రభువా నీకు స్తోత్రాలు. ఎవరెవరు నన్ను కృంగిన హృదయాలతో, దిగులు విచారములతో వస్తున్నారు, మీరన్నారు నేను మిమ్మును అనాథులుగా విడువను, నేను మీ కన్నీరు తుడుస్తానని, మీ కన్నీటి బాష్ప బిందువులను నేను తుడుస్తానని వాగ్దానం ఇచ్చిన వాడానికి స్తోత్రాలు. నీ సన్నిధి కాంతి బిడలపై ప్రకాశించునుగాక, నీ వెలుగు దిగి వచ్చునుగాక, నీ మహిమ దిగి వచ్చునుగాక, నీ అభిషేకము దిగి వచ్చునుగాక, నీ శక్తిగల కార్యములు జరుగునుగాక. ప్రభువా నీ సన్నిధిని తోడుగా ఉంచండి ప్రభువా, నీ అభిషేకమును తోడుగా ఉంచండి ప్రభువా. నీ మహిమ గల కార్యములనైనా బిడల జీవితాల్లో బలంగా జరుగునుగాక. సన్నిధిని తోడుగా ఉంచండి. కూడి వచ్చిన ప్రతి బిడల్ని ప్రభువా మీరు పేరు పేరున ఆశీర్వదించండి తండ్రి. నీ మహిమ గల హస్తమునైనా బిడలకు తోడుగా ఉండునుగాక. ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో నా జీవితములో కట్లు తెగతాయా, అద్భుతాలు జరుగుతాయా, నాకు ఆశీర్వాదం వస్తుందా అనేటువంటి అనుమానాలతో ఎవరైతే ఉంటున్నారో ఇప్పుడే అనుమాన కట్లు బంధకాలు తెగిపోవునుగాక.
మీరు అన్నారు, నమ్ముట నీ వలననైతే, నమ్ముట నీకు చేతనైతే, నమ్మడం నీకు వస్తే, నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నారు కదా ప్రభువా. నిజమే ప్రభువా, నీవు మాట ఇస్తే దాన్ని త్రిప్పివేయగలవాడు ఎవడు లేడయ్యా. మాట మాత్రం సెలవిమునైనా బిడల జీవితాల్లో అద్భుతాలు జరుగునుగాక, ఆశ్చర్య కార్యములు జరుగునుగాక, స్వస్థత కార్యములు జరుగునుగాక, పరిశుద్ధాత్మ నింపుదల కలుగునుగాక, చీకటి కట్లు పోరాటాలు తొలగిపోవునుగాక. జీసస్ ఫైర్. ఒక్కొక్కరి శరీరాల్లో ఉన్న రోగాలు ఈ ఉపవాస ప్రార్థనలో విడిచిపెట్టి పోవునుగాక. బిడ్డల దేహాల్లో ఉన్న చీకటి పారిపోవునుగాక, వెలుగు దిగునుగాక, మహిమ దిగునుగాక, అభిషేకము దిగునుగాక, శక్తిగల కార్యములు యేసు నామములో జరుగునుగాక. ప్రభువా సహాయం చేయండి. సడలిన మోకాళ్ళను బలపరచండి. నడుముల్లో నొప్పులతో, రోగాలతో, కిడ్నీ రోగాలు, లివర్ ఇన్ఫెక్షన్లు, లంగ్స్లో రోగాలు, క్యాన్సర్లు, థైరాయిడ్లు, షుగర్, బీపీ, బ్రెయిన్ ట్యూమర్స్, మోకాళ్ళ అరుగుదల, చీలమండలాల్లో నొప్పులు, నరాల్లో వీక్నెస్, పక్షవాతాలు, బ్లడ్లో ఇన్ఫెక్షన్లు, ఎవరెవరు ఎటువంటి రోగాలతో, చర్మ రోగాలు, రకరకాల డిసీజెస్తోనైనా ఎవరు నీ మందిరములో అడుగు పెడుతున్నారు, ఉపవాస ప్రార్థనలో పాలుపంపులు పొందుకుంటున్నారు, వారి మీద నీ అభిషేకము దిగునుగాక, స్వస్థత వరం పనిచేయునుగాక, అద్భుతాలు జరుగునుగాక, చీకటి కట్లు తెగిపోవునుగాక. ఒక్కొక్కరి కళ్ళల్లో ఉన్న చీకటి, వ్యభిచారపు ఆత్మలు, దురాత్మ శక్తుల క్రియలు పారిపోవునుగాక, చీకటి తొలగిపోవునుగాక, కళ్ళు వెలిగించబడునుగాక, పరిశుద్ధాత్మ అగ్నితో మండించబడునుగాక, మనోనేత్రాలు తెరవబడునుగాక. ఉపవాస ప్రార్థనలో దర్శనాలు చూచే వరం యేసు నామములో బిడ్డలు పొందుకొందురుగాక. ఆత్మవరాలు సంఘము మండునుగాక. దర్శన వరం, ప్రవచన వరం, స్వస్థత వరం, దయ్యాలను వెళ్ళగొట్టే వరం, ఆత్మల వివేచన వరం, అద్భుతాలు చేయు శక్తి, బుద్ధివాక్య వరం, జ్ఞానవాక్య వరం, విశ్వాస వరం, పరిచర్య వరం, సంఘాలు కట్టే వరం, సువార్త ప్రకటన వరం, ఆత్మల సంపాదన వరం యేసు నామములో బిడ్డలు పొందుకొందురుగాక. ఒక నూతన ఉజ్జీవము రగులు కొనుగాక. బిడ్డలు చేస్తున్న పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా వర్ధిల్లునుగాక. బిడ్డలు ప్రభువా ఎలా దీవించబడాలని ఉద్దేశించారు, నీ చిత్తము సంకల్పమునైనా బిడ్డల జీవితాలు నెరవేర్చబడునుగాక. కుటుంబాల్లో ఉన్న త్రాగుబోతులు మారిపోవుదురుగాక, జోదగాళ్ళు మారిపోవుదురుగాక. ఆత్మీయ జీవితంలో పడిపోయి పతనమైపోయి నీకు దూరంగా పరిగెడుతున్న బిడ్డలు ఉపవాస ప్రార్థనల్లో కుటుంబాలుగా నీ సన్నిధికి పరుగులెత్తుకుంటా వచ్చేదురుగాక. నూతన ఉజ్జీవం రగులు కొనుగాక. ప్రభువా సహాయం చేయండి. ఇంతవరకు నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచినవాడు, ఉపవాస ప్రార్థన కూడికనైనా మీరు జరిపించండి. ఇది మీ పరిచర్య ప్రభు, ఇది మీరు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమునైనా, సంఘమునకు కాపరివి నీవు, యజమానుడవు నీవు, రాసువు నీవు, ప్రభుడవు నీవయ్యా. ఈ సంఘానికి శిరస్సువు తండ్రివి నీవే ప్రభు. మీ ఆలోచన చొప్పున మీరు నడిపించండి, మహిమగల కార్యములను జరిగించండి,
శక్తిగల కార్యాలు జరిగించండి. సంఘాలను ఉజ్జీవపరచండి, మండించండి. నీ సాక్షులుగా వాడుకోనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గ్లోరీ జీసస్. హల్లెలూయా. ఈ సమయములో దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం కొద్ది నిమిషాలు ప్రభువుని ఆరాధన చేద్దాం. ఎవరెవరి జీవితాల్లో, కుటుంబాల్లో ఎటువంటి చీకటి కట్లు, బంధకాలు ఉన్నాయో ఆ బంధకాలన్నీ తెగిపోయే సమయం ఇది. ఆ బంధకాలన్నీ తెగిపోయే సమయం. ఆయన ఆత్మశక్తి చేత మనం నింపబడదాం. పరిశుద్ధాత్మ బలమైన కార్యాలను మనం అనుభవిద్దాం. ఆయన సాక్షులుగా మనం వాడబడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా నీకు స్తోత్రం. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా నీకు స్తోత్రాలు. ఎవ్వరు కళ్ళు తెరవద్దు. కొద్ది నిమిషాలు పూర్తిగా మనల్ని మనం ప్రభువుకు అప్పగించుకుందాం. ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరీతి, నెమ్మది నెమ్మది. ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరీతి, నెమ్మది నెమ్మది. ఆసక్తితో నిన్ను ఆనందమానందమే, ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేదన్ ఆనందమానందమే. ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా. ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా. నీ శక్తి కార్యముల్ తాలంచి తాలంచి హృదయము పొంగే నయ్యా. నీ శక్తి కార్యముల్ తాలంచి తాలంచి హృదయము పొంగే నయ్యా. నీ శక్తి కార్యముల్ తాలంచి తాలంచి హృదయము పొంగే నయ్యా. మంచివాడా మంచి చేయువాడా, స్తోత్రము స్తోత్రమయ్యా. 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 మంచివాడా మహోన్నతుడా,
మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా బలి అయిన గొర్రెగా పాపములన్నిటిన్ మోసి తీర్చితివే బలి అయిన గొర్రెగా పాపములన్నిటిన్ మోసి తీర్చితివే బలి అయిన గొర్రెగా లన్నిటిన్ మోసి తీర్చితివే పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా నాకెంతో భాగ్యమయ్యా పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా నాకెంతో భాగ్యమయ్యా యేసయ్యా పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా నాకెంతో భాగ్యమయ్యా పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా నాకెంతో భాగ్యమయ్యా పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా పరిశుద్ధుడా హృదయాలు తెరిచి ప్రభువుని ఆరాధించు పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను విడువనయ్యా 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 రక్తము చిందిన సాక్షిగా ఉందున్ నిశ్చయం నిశ్చయమే 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 నిశ్చయం నిశ్చయమే నిశ్చయం నిశ్చయమే నిశ్చయం నిశ్చయం రక్తము చిందిన నేను సాక్షిగా నిలబడతానయ్యా నీ సాక్షిగా ఉంటానయ్యా ప్రభుతో ఒక తీర్మానం తీసుకో ప్రభుతో ఒక సమర్పణ చేసుకో నా రక్తము చిందిన నీకంటే ఎక్కువగా నేను ఎవరిని ప్రేమించనయ్యా నా దేహమును నా ప్రాణమును సహా నీకంటే ఎక్కువగా నేను ప్రేమించనయ్యా రక్తము చిందిన సాక్షిగా ఉందున్
నిశ్చయం నిశ్చయమే. రక్తము చిందిన సాక్షిగా ఉందున్ నిశ్చయం నిశ్చయమే. రక్షకుడా యేసునాథా ఆరాధనా ఆరాధనా. రక్షకుడా యేసునాథా ఆరాధనా ఆరాధనా. రక్షకుడా యేసునాథా ఆరాధనా ఆరాధనా. రక్షకుడా యేసునాథా ఆరాధనా 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 ఆరాధన 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 ఆరాధన. హోలీ 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 హోలీ. ఆరాధన 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 ఆరాధన. హోలీ 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 హోలీ. జీసస్ జీసస్ ఫైర్. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రతి హృదయం ఆరాధన మందిరముగా మారిపోతుంది. నింపబడు నీ హృదయము నిండా ఆరాధన ఆరాధన ఆరాధన. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధన 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 ఆరాధన. జీసస్ పవర్. రక్షకుడా యేసునాథా ఆరాధనా ఆరాధనా. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను వీడువనయ్యా. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను వీడువనయ్యా. రక్తము చిందిన సాక్షిగా ఉందున్ నిశ్చయం నిశ్చయమే. రక్తము చిందిన సాక్షిగా ఉందున్ నిశ్చయం నిశ్చయమే. రక్తము చిందిన సాక్షిగా ఉందున్ నిశ్చయం నిశ్చయమే.
రక్షకుడా యేసునాథా ఆరాధనా ఆరాధనా రక్షకుడా యేసునాథా ఆరాధనా ఆరాధనా రక్షకుడా యేసునాథా ఆరాధనా ఆరాధనా. మనం ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు 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 తండ్రి, పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని గాన ప్రతి గానముల చేత కీర్తింపబడుచున్న మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, ఎనలేని పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రాలు ప్రభువా. తండ్రి, ఇంతవరకు ప్రభు ఆరాధన అంతటిలో మీరుండి మీ నామానికి మహిమకరంగా జరిగిస్తున్న రీతిని బట్టి మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. పరిశుద్ధాత్మ తండ్రి, ఈ 40 దినాలు ఉపవాస ప్రార్థనలో భాగంగా ప్రభా, ఈ మొదటి దినము ప్రభా నీ నామానికి మహిమకరంగా జరిగిస్తున్నారు. అందును బట్టి మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ దినము ప్రభా కూడి వచ్చిన ప్రతి బిడని కూడా మీరు దర్శించమని ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి బిడని కూడా మీ స్వాధీనంలోకి తీసుకోండి ప్రభా. పరిశుద్ధాత్మ తండ్రి, ఈ ప్రాంగణం అంతటిని కూడా మీ స్వాధీనంలోకి తీసుకోండి ప్రభా. వస్తున్న వారు, ఆగిపోయిన ఆత్మలు, నూతన ఆత్మలని కుటుంబాలుగా మీ సన్నిధికి నడిపించండి. మీ సన్నిధిలో దొరికే సంతోషమును, సమాధానమును ప్రతి బిడ అనుభవించుటకు కృప దయచేయండి అయ్యా. సంఘముల గొప్ప ఉజ్జీవాన్ని లేవనెత్తండి ప్రభా. నీ బిడలు ఏ సమస్యల మధ్యుండి నీ సన్నిధికి కూడి వస్తున్నారో తండ్రి, ఆ సమస్యలన్నిటి నుంచి యేసు నామములో విడుదల దయచేయండి. మీ యొక్క రక్తాన్ని ప్రతి బిడపై ప్రోక్షించమని ప్రార్థిస్తున్నానయ్యా. ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభా ఉన్న శక్తిని ప్రతి బిడ అనుభవించుటకు కృప దయచేయండి అయ్యా. ప్రతి బిడ కూడా తండ్రి నీ స్వరూపంలోకి మార్చబడుటకు కృప దయచేయండి అయ్యా. ప్రతి పాపమును, శాపమును తండ్రి ఈ దినమే యేసు నామములో ప్రతి బిడ కూడా అయ్యా నీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టే కృప దయచేయండి ప్రభా. ప్రతి బిడకి కూడా రక్షణ, మారు మనసును దయచేయండి ప్రభా. ఏ బిడ కూడా నైనా ఖాళీ హృదయాలతో వెళ్ళక తండ్రి, నీ ఆత్మతో నింపబడి నీ వాక్యాన్ని సారంగా జీవించుటకు సహాయం చేయండి ప్రభా. పరిశుద్ధాత్మదేవా, మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఎంతమంది బిడలైతే ప్రభా నీ సన్నిధికి రాలేక లైవ్ ప్రోగ్రాం ద్వారా తండ్రి ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నారో ప్రభా, అట్టి బిడ్డల్ని దర్శించమని ప్రార్థిస్తున్నానయ్యా. ఒక్కొక్కరి కుటుంబాల్లో పనిచేస్తున్న ప్రతి చీకటిని యేసు నామములో వెళ్ళగొడుతున్నానయ్యా. ప్రతి కుటుంబాల సమాధానమును, సంతోషమును దయచేయండి ప్రభా. అయ్యా, నీ బిడ్డలు ఏ సమస్యల మధ్య ఉండి నీ సన్నిధిలో అయ్యా గోజారుతున్నారో ప్రభా, ఆ సమస్యలన్నిటి నుంచి కూడా యేసు నామములో విడుదల దయచేయండి ప్రభా. ఈ దినము ప్రభా ఒక అద్భుతాల దినముగా మార్చండి అయ్యా. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా నైనా ప్రతి చీకటి శక్తులు, అంధకార శక్తులు యేసు నామములో లయమైపోవునుగాక. సాతాను రాజ్యము యేసు నామములో కూల్చబడునుగాక. దేవుని రాజ్యము కట్టబడునుగాక. పరిశుద్ధాత్మ కార్యాలు ప్రతి బిడ జీవితంలో జరుగులాగా కృప దయచేయండి అయ్యా. పరిశుద్ధుడా, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ దినము తండ్రి వాక్యము విత్తబడుచుండగా వినగల చెవులను, గ్రహించే మనస్సును ప్రతిబిడికే దయచేయండి అయ్యా. వాక్యానుసారంగా జీవింప చేయండి. వాక్యము ప్రతి బిడ హృదయంలో నీరు కట్టి ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. పరిశుద్ధాత్మదేవా, ఈ దినము వాక్యం అందించబోతున్నటువంటి నీ దాసులను ప్రభా పూర్తిగా మీ వశంలోకి తీసుకోండి ప్రభా. ఎడంతల ఆత్మతో నింపండి. మీ సిలువ చాటును మరుగుపరుచుకొని నోటికి బూరగా ఉండి మీరే మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకొనమని
నీ దాసుని ద్వారా లోతైన మర్మాలను సత్యాలను బయలుపరచమని త్వరలో రానయ్యున్నటువంటి యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి ఈ సమయములో ప్రియ దేవుని సంఘమా, ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన కూడికలు ఈ దినము నుండి ప్రారంభించుటకు మన ప్రభువు చూపినటువంటి ఆయన మహాకృపను బట్టి ఆయనకే స్తుతి కలుగునగాక. మరి ప్రాముఖ్యంగా ఇంకొక మాట చెప్పాలంటే, ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలు దేవుని చిత్తమైతే, ఒకవేళ ప్రభు చిత్తమైతే, ఆయన రాకడలో రెప్పపాటులో మనము మార్పు చెంది ఎత్తపడడానికి కూడా మనకు సహాయం చేయనుగాక. ఎందుకంటే పరిస్థితులన్నీ మారిపోతున్నాయి. ఎక్కడ చూసిన సునామీలు, భూకంపాలు, యుద్ధాలు, గ్లోబల్ వార్మింగ్, సముద్రాల యొక్క నీటి మట్టం కూడా పెరిగిపోతూ ఉంది. మన ఆర్కిటికా ఖండాల పరిస్థితి కూడా ఏమవుతుంది, మారిపోతూ ఉంది. కారణం ఏంటి? భూమి వేడెక్కిపోతూ ఉంది. ఎక్కడ చూసిన అణువాయుధాలు, ఫ్యాక్టరీలు, పొగ, పొల్యూషన్, పరిస్థితులన్నీ కూడా ప్రకటన గ్రంథంలో చెప్పబడినట్లుగా, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా, లూకా సువార్త 21వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా ప్రభువు యొక్క రాకడకు సూచనలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఇశ్రాయేలీయుల యొక్క కాలము ప్రారంభించబడక మునిపే సంఘం ఎత్తబడుతుంది. సంఘము ఎత్తబడడం అనేటువంటిది ఒక మర్మం. సంఘం ఎత్తబడడం అనేది ఒక మర్మం. రెప్పపాటులో ఆయన తండ్రి మహిమతో సమస్త దేవదూతలతో ఆయన రానయ్య ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన ఎలా వెళ్ళాడో అలాగే రాబోతున్నాడు. హల్లెలూయా. ఆయన ఎలా వెళ్ళాడో అలాగే రాబోతున్నాడు. సంఘము వధువు సంఘముగా, మహిమగల సంఘముగా, పరిశుద్ధమైన సంఘముగా రూపించబడినప్పుడు పరిశుద్ధుడైనటువంటి ఆ వరుణ్ణి మనం వెళ్ళి కలుసుకుంటాం. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలు మనల్ని ప్రభువు యొక్క రాకడకు సిద్ధపరుచునుగాక. ఆమేన్. రాకడకు సిద్ధపడనివ్వకుండా ఈ భూమి మీద ఉన్నటువంటి దురాత్మ శక్తులన్నీ ఏం చేస్తున్నాయి? ఏకమై మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి, మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి, మనం ఆత్మీయంగా ఎదగనివ్వకుండా, బలపడకుండా, మన మనోనేత్రాలు వెలిగించబడనివ్వకుండా, ఆత్మ వరాల్ని మనం కలిగి ఉండనివ్వకుండా, ఆత్మ ఫలముతో మనం నింపబడనివ్వకుండా. చూడండి, ఆత్మల వివేచన వరం మనం కలిగి ఎక్కడ వాటి శక్తులు మనం గుర్తిస్తాము అని ఆత్మీయ అంధత్వాన్ని కలిగించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే వాడి పని అదే కదా. అయితే మనము మెలకువ కలిగి జాగరూకులమై పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆత్మల వివేచన వరం, దర్శన వరం, ప్రవచన వరం, సువార్త ప్రకటన వరం, ఆత్మల సంపాదన వరం, సంఘాలను కట్టే వరం, సంఘాలను బలపరిచే వరం, సంఘ క్షేమాభివృద్ధి పరిచర్యలో వాడబడేటువంటి వరం, ఈ వరాలన్నీ మనం కలిగి ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడి మనము నడిపించబడుతుంటామో, అలా నడిపించబడేటువంటి వారి కొరకు ఆయన సిద్ధపరిచిన బహుమానము నిశ్చయముగా మనం పొందుకుందుముగాక. ఆమేన్. పని చేసేవాడికే జీతం. జీతం ఎవడికి? పని చేయనివాడికి ఉండదు. పరిచర్య చేసేవాడే బహుమానం పొందుకుంటాడు దేవుని దగ్గర. ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన బహుమానం నా యొద్ద ఉన్నది. ప్రతి వానికి ఇచ్చుటకు ఎట్లా ఇస్తాడు? వాని క్రియలను బట్టి. హల్లెలూయా. వాని మనం చేసేటువంటి పనులు, క్రియలంటే పనులు, పరిచర్య,
దేవుని బహుమానాలు ఊరికే రావు. మందిరానికి వచ్చి కాసేపు కూర్చొని ప్రార్థన చేసుకొని నాకు ఆయనకి ఏ సంబంధం లేదన్నట్టు వెళ్ళిపోయేవాడికి బహుమానం రాదు. బహుమానం ఎవడికి వస్తుంది? పని చేసేవాడికి వస్తుంది. పరిచర్య చేసేవాడికి జీతం, పని చేసేవాడికి బహుమానం. ఆ బహుమానము నువ్వు పొందుకొనివ్వకుండా, ఆ బహుమానమును అనుభవించకుండా అపవాది ఏం చేస్తున్నాడు? అడ్డుకుంటున్నాడు. అప్పుడు అన్యులకి నీకు తేడా ఏముంది? వాళ్ళు పరిచర్య చేయరు, నువ్వు పరిచర్య చేయవు. వాళ్ళకి నీకు తేడా ఏముంది? అప్పుడు అర్థమైందంటారా? ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనల్లో ఆయన మన పట్ల కలిగి ఉన్న చిత్తం, ఆయన మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలు, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు ఇక్కడికి, ఈ సంఘములో ఎందుకు దేవుడు మనల్ని నాటాడు, మన పట్ల దేవుని ప్రణాళిక ఏంటి, అసలు దేవుని చిత్తం ఏంటి, అసలు ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ప్రభువు మనతో స్పష్టముగా మాట్లాడునుగాక. దేవుని స్వరాన్ని మనం విందుముగాక. ఆయన అభిషేకము చేత నింపబడి నడిపించబడుదుముగాక. ఒక గొప్ప ఉజ్జీవము ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనల్లో సంఘములో రగులు కొనుగాక. ఆమేన్. ఈ నెల్లూరు పట్టణములో ఒక ఛాలెంజ్, ఒక సవాల్ మనం ఈరోజు సాతానుతో వేద్దాం. ఈ నెల్లూరు పట్టణమును నీ స్వాధీనము నుంచి, రే సైతానా, నీ కంట్రోల్లో నుంచి నా దేవుని కంట్రోల్కి తీసుకొని వస్తాను నేను. హల్లెలూయా. సాతాను సామ్రాజ్యములో ఉన్న బిడ్డల్ని, సాతాను యొక్క సామ్రాజ్యములో చిక్కబడి బంధించబడి నశించిపోతున్నటువంటి వారిని నా దేవుని రాజ్యములోనికి తీసుకుని వస్తాను. వారిని పరలోక పట్టణ నివాసులుగా మారుస్తాను. అప్పుడు దాకా నేను నిద్రపోను. ఒక తీర్మానం తీసుకుందా ఈరోజు, ఒక తీర్మానం తీసుకుందా. అప్పుడు దేవుడు అంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా. దాసుడా అనే పేరు కంటే కుమారుడా, నా కుమార్తె అనే పేరు ఎంత బాగుంటుంది అంటాడు ఆయన మనల్ని. ఎందుకంటే మనం ఆయన కుమారులం, ఆయన కుమార్తెలం, ఆయన బిడలం. ఆయన మనల్ని కన్నాడు, కొన్నాడు, ఆయన సొత్తుగా మార్చుకున్నాడు. ఆయన దేవుని కుమారుడుగా ప్రత్యక్షం ఎందుకో తెలుసా? మనను ఆయన కుమారులుగా చేసుకోవడానికి. హల్లెలూయా. ఆయన మహిమా స్వాస్థ్యమును అనుభవించడానికి, ఆయన శక్తిగల కార్యాలు మన జీవితాల్లో జరిగించడానికి. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనల ద్వారా ఒక్కొక్కరి జీవితాల్లో, ఒక్కొక్కరి కుటుంబాల్లో ఉన్న చీకటి తొలగిపోవాలి. ప్రతి జీవితం, ప్రతి కుటుంబం వెలిగించబడాలి, మండించబడాలి, అనేకులకు ఆశీర్వాద కుటుంబాలుగా మార్చబడాలి. యేసు ప్రభు నమ్ముకున్నానంటే నా ఇంట్లో దరిద్రం, నా ఇంట్లో రోగాలు, నా ఇంట్లో ఒకటే గొడవలు, శోధనలు, సమస్యలు. ఎందుకో? పేరుకు నమ్ముకున్నావు కానీ పవర్ లేదు. పైకి భక్తి గలవారే కానీ దేవుని శక్తిని ఆశ్రయించని వారు. ఈ రోజు నుంచి ఈ ఉపవాస ప్రార్థనల్లో దేవుని శక్తిని మనం ఆశ్రయించి ఒక్కొక్కరి కుటుంబాల్లో ఉన్న దురాత్మలను వెళ్ళగొట్టుదుముగాక. హల్లెలూయా. మన జీవితాలు, మన కుటుంబాలు, మన గృహాలు వెలిగించబడి, మండించబడి, ఆశీర్వదించబడి అనేక జనములకు ఆశీర్వాదకరమైన పాత్రలుగా ఉండునుగాక. హల్లెలూయా. మన కుటుంబానికి ఆయన యజమానిగా ఉండాలి, మన కుటుంబానికి ఆయన కాపరిగా ఉండాలి, మన కుటుంబానికి ఆయన తండ్రిగా ఉండాలి. ఆయన నిన్ను పరిపాలించాలి, ఆయన నీ కుటుంబాన్ని పరిపాలించాలి. ఎప్పుడైతే ఆయన పరిపాలిస్తాడో ఆయన పరిపాలనలో ఉన్నటువంటి ఆయన స్వాస్థ్యమును అపవాది ముట్టలేడు. హల్లెలూయా. అపవాది శక్తులు పనిచేయవు. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఏంటి కారణం అంటే, మన మధ్యకి వెంకటాచలం, కనుపూరు, ఇంకా అనేక పరిసర ప్రాంతాల్లో దేవుని పరిచర్య చేస్తున్నటువంటి దైవజనులు రవికుమార్ పాస్టర్ గారు మన మధ్య ఉన్నారు. అనేకమైనటువంటి సేవకుల కూడికల్ని కండక్ట్ చేపిస్తూ, అనేక మంది సేవకుల్ని ప్రోత్సహింపజేస్తూ దేవుడు వారికి అప్పగించిన పరిచర్యలో ముందుకు సాగుతూ ఉన్నారు.
వారు మన మధ్యలో వర్తమానాన్ని అందించడానికి వచ్చున్నారు. అయితే వారికి నేను దాన్ని సమయాన్ని ఇచ్చే ముందు ఒక మాట చెప్తాను. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలు ప్రారంభించబడిన ఉద్దేశం, సంఘము ఆత్మీయ భ్రష్టత్వములోనికి వెళ్ళిపోకుండా, బలహీనపడిపోకుండా సంఘం ఏం కావాలి? ఉపవాస ప్రార్థన పరిశుద్ధాత్మ ద్వారా ఉజ్జీవింపబడాలి. హల్లెలూయా. సంఘం మండాలి. మండే సంఘమే ఎత్తబడతాది. చల్లైపోయిన సంఘం విడవబడతాది. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనల్లో నువ్వు మండాలి, నీ ద్వారా నీ కుటుంబం మండాలి, నీ కుటుంబం ద్వారా అనేక జనములు మండాలి. హల్లెలూయా. అందుకే ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో పూర్తిగా మనల్ని మనం దేవుని కంట్రోల్లో ఉంచుకుందాం. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలు ఎట్లాంటివి అంటే, ఇంకో మాట చెప్తా. ఒక వ్యక్తికి ఆరోగ్యం పాడైపోయింది, రోగం ముదిరిపోయినప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవుతారు. అయినప్పుడు డాక్టర్ ఏం చెప్తాడు? నీకు మందులతో బాగవదు, నువ్వు అడ్మిట్ అవ్వు. ఏమవ్వాలి? నువ్వు అడ్మిట్ అయితే నేను అడ్మిట్ చేసుకొని నీకు మేము మందులు వాడి నీ రోగాన్ని బాగా చేసి ఇంటికి పంపిస్తామంటారు. నీ రోగాన్ని బాగా చేసి, అట కాదయ్యా మందులు రాసి చేసి ఇంటికి పోయి వాడతానంటే కుదరదు. అట్లా వాడే పని అయితే వాళ్ళే రాసిస్తారుగా. కానీ రోగం ముదిరిపోయి పరిస్థితి చేయిదారిపోయినప్పుడు డాక్టర్ అంటాడు, నువ్వు నీ కంట్రోల్లో ఉండకూడదు, నువ్వు నీ కుటుంబం కంట్రోల్లో ఉండకూడదు, నువ్వు మా కంట్రోల్లో ఉండాలి. ఉంటే ఏం చేస్తాం? సమయానికి నీకు మందులు ఇస్తాం, ఇంజక్షన్లు వేస్తాం, అవసరమైతే ఆపరేషన్ చేస్తాం, నిన్ను ఆరోగ్యంగా ఇంటికి పంపిస్తాం. అంతేనంటారా? నిజమా కాదండి? ఈ ఉపవాస ప్రార్థనలు సంఘములో మనం ఎప్పుడైతే, ఇప్పటి వరకు నువ్వు నీ కంట్రోల్లో ఉండొచ్చు, ఇతరుల కంట్రోల్లో ఉండొచ్చు, నీ కంట్రోల్లో నువ్వు ఉండి ఇతరుల కంట్రోల్లో నువ్వు ఉండి దేవుని సన్నిధిలో నువ్వు ఏమేం పోగొట్టుకున్నావో, దేవుని సన్నిధిలో ఈ పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల్ని ఏమేమి అనుభవించవలసి ఉన్నావో, పోగొట్టుకున్నవి రావాలి, అనుభవించవలసినవి మనం పొందుకోవాలి. హల్లెలూయా. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలంటే ఏం కావాలి? దేవుని సంఘములో అడ్మిట్ అవ్వాలి. హల్లెలూయా. కొంతమంది దొంగలు ఉంటారు, దొంగ రోగులు. డాక్టర్లు మందులు ఇచ్చిన వేసుకోరు, దాచిపెట్టేస్తుంటారు. ఏం వేసుకుంటారు? రోగం ఏమవుతుంది? ముదిరిపోతూ ఉంటుంది. డాక్టర్కి ఏమైనా నష్టమా? నువ్వు మందులు వేసుకోలేదు, దానికి నష్టమా? పోయేది నువ్వు కదా. దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థనలో, వాక్యములో, అభిషేకములో, ఆత్మవరాల విషయములో నువ్వు దేవునితో సరి అయిన సంబంధము కలిగి ఉండకుండా, సహవాసము కలిగి ఉండకుండా, ఆత్మీయ జీవితములో మండించబడకుండా, వెలిగించబడకుండా, అనేకులకు ఆశీర్వాదకరంగా మారకుండా నువ్వు ఆగిపోతే, ఆత్మీయ భ్రష్టత్వంలోనే అలాగే ఉంటే నష్టం నీకా దేవుడికా? ఆలోచించండి, ఎవరికి నష్టం? అందుకే దేవుడు అనుగ్రహించిన ఈ అవకాశాల్ని మనము దుర్వినియోగము చేసుకొనకుందుముగాక. ఆమేన్. మనము రేపటి నుంచి ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకి మనకి సంఘ ప్రార్థనలు. ఈరోజు మొదటి రోజు కాబట్టి ఈ టైం మనం పెట్టాం. రేపటి నుంచి సాయంత్రం 7 గంటలకి మనకి సంఘ ప్రార్థనలు ఉంటాయి. అదేవిధంగా యూట్యూబ్లో
లైవ్ ప్రోగ్రామ్స్ కూడా వస్తాయి. ఈ లైవ్ ప్రోగ్రాములు మీకు కాదు, నేను వాస్తవం చెప్తున్నా. ఎవరికి? దూర ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి, వచ్చే అవకాశాలు లేని వాళ్ళకి లైవ్. నీకెందుకు లైవ్? అర్థమైందంటారా? ఒకవేళ నీకు వచ్చే అవకాశం లేదు, అప్పుడు ఉంటే దేవుడు దాన్ని అర్థం చేసుకుంటాడు. ఓకే, రైట్, నా బిడ్డకి ఇప్పుడు వచ్చే అవకాశం లేదు కాబట్టి లైవ్లో ఉన్నాడు అని అర్థం చేసుకుంటాడు. వచ్చే అవకాశం ఉండి కూడా లైవ్లో ఉంటే నీకు రావలసిన నిజమైన ఆశీర్వాదం పోగొట్టుకుంటావు. అందుకనే దేవుని యొక్క సన్నిధిలో పొందుకోవలసిన వాటిని పొందుకునే సమయమే ఈ ఉపవాస ప్రార్థనలు. హల్లెలూయా! ఈ యొక్క ఉపవాస ప్రార్థనలు మనకి వాస్తవానికి 2 గంటలకు ముగింపు అనుకున్నా. మరి సమయంలో మనము దైవజనులకి ఈ యొక్క సమయాన్ని అప్పగిద్దాం. రేపటి నుంచి సాయంత్రం 7 గంటలకి ఒకవేళ వీలైతే కొంచెం ముందుగానే వచ్చి మొదట వ్యక్తిగత ప్రార్థనలు గడపండి. సంఘ ప్రార్థన కంటే ముందు ఏముండాలి? మనకి వ్యక్తిగత ప్రార్థన ఉండాలి. అంటే మొదట నిన్ను నువ్వు ప్రభువుకి అప్పగించుకో, తర్వాత సంఘముతో కలిసి ప్రార్థన చేయి. దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా! ఇప్పటి వరకు ఏ ఏ విషయాలను కుంగిపోయావో, నష్టపోయావో, బలహీనపడిపోయావో, ఇక నా వల్ల కాదా అని విడిచిపెట్టేశావో, దేవుడు వాటికి మించిన ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించునుగాక. మనం అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికమైన మేలులతో నింపే దేవుడు ఆయన మనల్ని అలా నింపునుగాక. ఆమేన్, ఆమేన్. మరి ఈ సమయంలో దైవజనులు రవికుమార్ పాస్టర్ గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నా. లేచిరా. మరి వాక్యానికి ముందుగా మన మధ్యలో పరిచర్య చేస్తున్నటువంటి మరి సతీష్ బ్రదర్ లేచి వచ్చి వాక్యం కోసం ప్రార్థన చేస్తా. స్తోత్రం ప్రభువా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమయ్యా, పరిశుద్ధుడ, జీవం గల తండ్రి, స్తోత్రమయ్యా. ఆదరణకర్త ఉండి మా పక్కనే ఉండి మమ్మల్ని ఆదరించువాడుగా మేము నీ వాక్యమును ఆలకించి మా మనసులో విత్తనముగా నాటుకున్నట్టుకు మాకు కృపను దయచేయ దేవా. స్తోత్రం ప్రభువా. మహోజ్వలతమైన ప్రకాశమైన వెలుగులో మేము నిత్యము నిలవాలని చెప్పి నువ్వు శాశ్వత ప్రేమికుడివై మమ్మల్ని ప్రేమించి ఉన్నావు కనుక మమ్మల్ని నీ పరలోక రాజ్యం స్వాగతించబడు వరకు మమ్మల్ని మెలుగుగా ఉండి నీ వాక్యములోని మర్మమును, సారాంశమును క్లుప్తముగా, వివరంగా విశదీకరించి చెప్పు దాసుడు నోట నువ్వై పలికి ఉంచు ప్రతి మాటను పవిత్ర గ్రంథంలో ప్రతి అక్షరం సువర్ణాక్షరంగా పరలోకం నుంచి దిగి వచ్చిన దివ్యౌషధంగా మా మనసులో నాటుకొని పోవునట్లుగా, మా శరీరంలో రుగ్మతులన్నీ తీసివేయబడినట్లుగా, మా శరీరంలో ఉన్నటువంటి ప్రతి అణువున నీ నామస్మరణలతో నీ వాక్యానుసారమైన జీవితంలో మేము జీవించుటకు కృపను దయచేయమని చెప్పి యేసు నామమున ప్రార్థిస్తూ వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగునుగాక. మనకందరికీ కృప కలుగునుగాక. క్లుప్తమైన సందేశము మరలా సాయంత్రము ఆల్ నైట్ ప్రేయర్ ఉన్నది కనుక నా వర్తమానాన్ని క్లుప్తంగా ముగిస్తాను. జాగ్రత్తగా వినండి. దేవుని మహాకృప వల్ల 40 రోజులు ఉపవాస ప్రార్థన చాలా సార్లు ప్రతి ఏటా, ప్రతి సంవత్సరం ఉపవాస ప్రార్థన దేవుడు కొనసాగించడానికి కృప దయచేస్తున్నారు. ఈ యొక్క సంఘం ప్రారంభంలో సంఘం లేక వాడు కట్టుకుంటూ అక్కడ ఇక్కడ తిరుగుతూ చాలా ఇబ్బందులు పడింది.
ఈ ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు ఈ రోజున సొంతం మందిరములు స్వతంత్రంగా ఆరాధించడానికి ప్రభు కృపానుగ్రహించారు. అందరి బట్టి దేవునికి స్తోత్రాలు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో ఈ ఉపవాస ప్రార్థనలో సంఘము దీవించబడాలి అంటే, మనమందరము ఆశీర్వదించబడాలి అంటే, నేను మీకు పరిశుద్ధ గ్రంథముల నుండి ఒక 3 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. స్తోత్రం, హల్లెలూయా. ముందుగా 2వ తిమోతి 2వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకుందాం. 2వ తిమోతి 2వ అధ్యాయము 21వ వచనం. చదువుదాం. 21. సారీ, 1 తిమోతి చూడండి. 1 తిమోతి 2వ అధ్యాయం 1. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చదువుదాం. 2 అధ్యాయం 2వ తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 21 చదువుకుందాం. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరుచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్కమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రే ఉండును. ఇక్కడ పౌలు గారు, దైవజనులు పౌలు గారు తిమోతికి రాస్తున్నాడు. యజమానుడు 21వ వచనంలో యజమానుడు వాడుకొనుటకు అర్కమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రేయుండును. ఈ పాత్ర ఎవరూ కాదు, మనమే ఆ పాత్ర. ఇక్కడ కూర్చున్న మనమందరము ఆ పాత్ర. మనము ఆశీర్వాదకరంగా ఉండాలంటే, దేవునికి మహిమకరంగా ఉండాలంటే, యజమానుడు అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ పాత్రను వాడుకోవాలంటే, నిన్ను అనేక ప్రజలకు, అనేక జనాంగానికి ఆశీర్వాదకరంగా మారాలంటే ఈ పాత్ర 3 పనులు చేయాలి. ఆ పాత్ర నువ్వు, నేనే. వాక్యం చెప్తున్న నేను కూడా పాత్రనే. ఈ పాత్ర దేవుడు వాడుకోవాలంటే ఈ పాత్ర 3 పనులు చేయాలి. నీవు నేను ఆశీర్వాదకరంగా ఉండాలంటే, దీవెనకరంగా ఉండాలంటే 3 పనులు మనం కలిగి ఉండాలి. ఆ మొదటి విషయం ఏంటంటే, మొదటి పాయింట్ ఏంటంటే, ప్రియులారా, ఈ పాత్ర ఆశీర్వాదకరంగా మారాలంటే ఈ పాత్ర ఎలాగుండాలి? అది ఖాళీగా ఉండాలి, ఎంప్టీ పాత్రగా ఉండాలి. ఖాళీగా ఉంటేనే నీవు నేను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాం. ఆ ఖాళీ పాత్రలో చెత్త చెదారం ఉంటే
పనికిరానివి ఉంటే, వ్యర్థమైనవి ఉంటే, వేస్ట్ ఉంటే ఆ పాత్ర దేవుడు వాడుకోడు. ఆ పాత్ర ఆశీర్వాదకరంగా ఉండదు, దీవెనకరంగా ఉండదు. మొదటిగా ఈ పాత్ర ఖాళీ పాత్రగా ఉండాలి. ఎప్పుడైతే ఈ ఖాళీ పాత్రగా ఉంటుందో దేవుడు ఆ పాత్రను ఆశీర్వదిస్తాడు, ఆ పాత్రను ఆయన నింపుతాడు. నీ పాత్రలో ఖాళీగా, నీ పాత్రలో వేస్ట్ ఏమైనా ఉన్నాయా, నీ పాత్రలో చెత్త చెదారం ఏమైనా ఉన్నదా అని మనము పరిశీలన చేసుకోవాలి. ఈ పాత్రలో ఏముందంటే 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 40వ వాక్యం. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 40వ వాక్యం. ఎలీషా కాలంలో వారు వంటను తయారు చేశారు, శిష్యులందరూ భోజనం చేయాలని. సమయం మనకు తక్కువగా ఉన్నందువల్ల నేను త్వరగా చెప్తున్నాను. ఆ పాత్రలో ఏముంది అని మనం గమనిస్తే వారు తినలేకపోయారు, ఆహారం భుజించలేకపోయారు. అక్కడ రాబడిన మాట ఏంటంటే ఆ పాత్రలో విషం ఉన్నది. ఉందా లేదా? ఈ కుండలో ఏముంది? విషం ఉన్నది. ఉందమ్మా? దైవజనుడా, ఈ కుండలో విషం ఉన్నది అనే మాట చూడండి. ఈ కుండలో విషం ఉన్నది. ఆ కుండ ఎవరు? నేనే, నువ్వే. ఆ పాత్ర ఎవరు? నీవు, నేనే. ఆ పాత్ర కుండలో విషం ఉన్నది. ప్రియులారా, మన పాత్రలో ఏమున్నాయి? ఖాళీగా ఉంటేనే చెత్త చెదారం ఉందా, విషం ఉందా, కోపం ఉందా, ఢమ్మం ఉందా, గర్వం ఉందా, అహంకారం ఉందా, అతిశయం ఉందా, హెచ్చింపు ఉందా, పగుందా, ద్వేషం ఉందా? పొరపాటున దేవుడు ఆ పాత్రను నింపలేడు. అది ఖాళీ పాత్రగా ఉండాలి. యజమానుడు వాడుకునే పాత్రగా ఉండాలంటే మొదటిగా నీవు, నేను ఆ పాత్ర ఖాళీ పాత్రగా ఉండాలి. ఆ కుండలో ఏముందంట అమ్మా? విషం ఉన్నది, విషపు మాటలు. బైబిల్ చెప్తుంది కత్తిపోటి వంటి మాటలు అని బైబిల్ చెప్తుంది. కుటుంబాలను సర్వనాశనం చేస్తుంది, కుటుంబాలను పాడు చేస్తుంది, కుటుంబాలను గందరగోళం చేస్తుంది మాటలు, మన హృదయము. అందుకే బైబిల్ చెప్తుంది ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 9వ వాక్యంలో మనం చూసినట్లయితే హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహింపగలిగిన వాడెవడు? ప్రియులారా, మన పాత్రలో ఏముంది? విషం ఉన్నదా? మన పాత్రలో కోపం ఉన్నదా, డమ్మం ఉన్నదా? మనం పరిశీలన చేసుకోవాలి. అది ఖాళీ పాత్రగా ఉంటేనే దేవుడు దాన్ని నింపుతాడు. ఆయన ప్రేమ నింపుతాడు, ఆయన మంచితనాన్ని నింపుతాడు, ఆయన సాత్వికం నింపుతాడు, ఆయన దయలతో నింపుతాడు, ఆయన మాటలు నింపుతాడు, ఆయన స్వభావం నింపుతాడు. ముందుగా మన పాత్రను ఖాళీ చేసుకుందాం. ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థన ఎందుకంటే మన పాత్రను ఖాళీ చేసుకోవాలి. దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, సందేహం లేదు. ప్రతి విషయంలో దేవుడు సాయం చేస్తాడని ఎలాంటి సందేహం లేదు. మన అవసరతలు, మన అక్కర్లు ఆయన తీరుస్తాడు. ప్రభు ముందుగా చెప్పాడు, నీ అక్కర్లుగా ఉన్నవి ఏమో నీ పరలోకపు తండ్రికి తెలియను అని ప్రభు చెప్పారు. మన సమస్యలు ఏమైనా, మన బాధలు ఏమైనా, మన అక్కర్లు ఏమైనా, మన కొరతలు ఏమైనా వాటిని ప్రభు తీర్చడానికి ఆయన సమర్థుడు, శక్తిమంతుడు. అలాగా మన జీవితంలో ఆయన చేయునుగాక. అంతకంటే ఉపవాస ప్రార్థనలో నువ్వు ఆశీర్వాదాలు పొందడానికి, దేవుని పొందటానికి, లేదా నీ అప్పులు తీర్చుకోవటానికి, అనారోగ్యం పోగొట్టుకోవటానికి ప్రాముఖ్యంగా దానికే నువ్వు ప్రథమ స్థానం ఇస్తున్నావా? మంచిదే, దేవుడు వాటి విషయంలో దేవుడు తప్పగా సాయం చేస్తాడు, సాయం చేయనుగాక. అందుకంటే ఉపవాస ప్రార్థనలో మనము ఆ భౌతికమైన ఆశీర్వాదాలు పొందుకునే కంటే ఈ ఉపవాస ప్రార్థనలో ఒకటి మనము ఈ ఖాళీ పాత్రను మనము ఖాళీగా మనం చేసుకోవటానికి మన ఉపవాస ప్రార్థనలు మనం ఏర్పాటు చేశాం. నీ పాత్రను ఖాళీగా చేసుకోమ్మా, ఆ పాత్రను దేవుడు నింపుతాడు. అందుకే ఉపవాస ప్రార్థనలు దేవుడు మనకు అనుగ్రహించాడు. రెండవది మనం గమనించినట్లయితే
నీవు నేను ఆశీర్వాదకరంగా ఉండాలంటే రెండో పాయింట్ ఏం చెప్తున్నాను. రెండో పాయింట్ ఏంటంటే ఈ పాత్ర యజమానుడు వాడుకునే పాత్ర. నీవు నేను మనమందరం ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలో దేవుడు మనకి ఎందుకు అనుగ్రహించాడంటే భౌతికమైన ఆశీర్వాదములు, భౌతికమైన దీవెనలు అంతకంటే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పాత్ర కడగబడిన పాత్రగా ఉండాలి. ఆ పాత్ర ఎవరో కాదు, నీవు నేనే. ఆ పాత్ర కడగబడకపోతే దేవుని బిడ్డలారా ఆలోచించండి. మన భోజనం చేసిన తర్వాత దాన్ని మనం కడుక్కుంటాం, శుభ్రం చేసుకుంటాం, మరలా ఆ పాత్రను మనం వాడుకుంటాం. ఆ పాత్ర కడగబడకపోతే దేవుడు ఆ పాత్రను ఆశీర్వదకరంగా మార్చడు. ఆ పాత్ర ఎవరో కాదు, నీవు నేనే. నీ పాత్ర, నా పాత్ర అది కడగబడిన పాత్రగా ఉండాలి. యేసు రక్తముతో కడగబడిన పాత్రగా ఉండాలి. లేకపోతే దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదకరంగా ఆయన మార్చలేడు, దీవెనకరంగా మార్చలేడు. నీవు నేను కడగబడే పాత్ర. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఎందుకంటే మన పాత్రను కడుక్కోవాలి. ఎక్కడ మనం తప్పిపోయాం, ఎక్కడ మనం పడిపోయాం, ఎక్కడ జారిపోయాం, ఎక్కడ మరలా తిరిగి ప్రభు అంటున్నాడు, రండి, తిరిగి రండి, నా దగ్గరికి వచ్చేయండి అని ప్రభు పిలుస్తున్నాడు. మరలా మీరు ఉపవాస ప్రార్థన చాటించండి. మీ వస్త్రములు కాక మీ హృదయాలను చించుకోండి. ప్రభు చెప్తున్నాడు. మరలా ఇంకొక అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు ఈ 2025వ సంవత్సరములో. ఎందుకంటే ఈ పాత్ర కడగబడిన పాత్రగా ఉండాలి. దానిని వివరించడానికి మనకు సమయం లేదు. మనం కడుక్కోవాలి. మనలో ఏమేమి ఉందో వాటిని మనం శుభ్రపరచుకోవాలి. మలినము శుభ్రపరచుకోవాలి. డాగు, మచ్చ, మరక శుభ్రపరచుకోవాలి. మన మాటలు, మన చూపులు, మన తలంపులు, మన ఆలోచనలు అది మనము కడగబడే పాత్రగా ఉండాలి. అప్పుడే తల్లి నిన్ను నన్ను దేవుడు వాడుకుంటాడు. నిన్ను నన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. దేవుడు నిన్ను నన్ను ఆయన ఆశీర్వదిస్తాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 28వ వాక్యం. యోహాను సువార్త 4:28లో అక్కడ ఒక పాత్ర ఉన్నది. అక్కడ ఒక పాత్ర ఉన్నది. 4:28లో చూడండి. ఆమె 4:28 ఆ స్త్రీ, ఆ సమరయ స్త్రీ రాబడిన మాట ఏంటంటే ఆ కుండను విడిచిపెట్టింది అని మాట చూస్తుంది. ఉందమ్మా వాక్యము, కుండను విడిచిపెట్టింది అంటే ఆమె యొక్క జీవితము కడగబడినది, శుభ్రపరచబడినది. ఆమె జీవితం మలినమైన జీవితం, శాపగ్రస్తమైన జీవితం, చీకటిలో జీవిస్తుంది, పాపములో జీవిస్తుంది, దేవునికి దూరముగా జీవిస్తుంది, అపవిత్రముగా జీవిస్తుంది. ఆ పాత్ర కడగబడినది. 4వ యోహాను సువార్త 4వ అధ్యాయం 28వ వాక్యంలో మనం చూస్తున్నాం. ఆ కుండను విడిచిపెట్టింది, తన జీవితాన్ని కడుక్కునింది. ఏమైందో తెలుసా? ఒక గ్రామాన్ని ప్రభు దగ్గరికి తేగలిగింది ఆమె. ఎందుకు? ఆమె జీవితము కడగబడింది. మన జీవితము కడగబడితే, మన పాత్ర కడగబడితే నిన్ను నన్ను దేవుడు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మారుస్తాడు. అమ్మా సంగమా, ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థన ఎందుకంటే భౌతికమైన ఆశీర్వాదాల కంటే తప్పకుండా అవి మనకి ఇస్తాడు. ప్రతి అవసరం తీరుస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు అని బైబిల్ చెప్తుంది. ప్రాముఖ్యమైనది ఏంటంటే ఈ ఉపవాస ప్రార్థనలు ఎందుకంటే మన జీవితం, మన పాత్ర కడగబడే పాత్రగా ఉండాలి. అప్పుడే దేవుడు ఆ పాత్రను ఆశీర్వదిస్తాడు. యజమానుడు అనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ఆ పాత్రను వాడుకుంటాడు. మూడో విషయం చెప్తున్నా, జాగ్రత్త వినండి. మూడవ దేవుని పిల్లరా, ఫస్ట్ పైన చెప్పాను, అమ్మా పాత్ర ఎలాగ ఉండాలంట? ఖాళీ పాత్రగా ఉండాలి. చెత్త చెదారం ఉంటే దాన్ని నింపడం. రెండవది వివరించడానికి నాకు సమయం లేదు. రెండవది ఏంటంటే అది కడగబడిన పాత్రగా ఉండాలి. మూడవది ఆ పాత్ర అందుబాటులో ఉండాలి. అందుబాటులో పాత్ర ఉండాలి. ఈ రోజున అందుబాటులో లేరు. దేవుడు మనల్ని పిలవాలని, దేవుడు నీతో మాట్లాడాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన స్వరమును వినాలని దేవుడు ఆశిస్తున్నాడు.
నీతో ఆయన సంభాషించాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. కానీ నువ్వు అందుబాటులో లేవు, నువ్వు దూరంగా ఉన్నావు. ఆ తప్పిపోయిన కుమారుడు దూరాన్ని వెళ్ళిపోయాడు, తండ్రిని వదిలి. అందుబాటులో లేడు, దూరాన్ని వెళ్ళిపోయాడు. నీవు నేను ఆశీర్వాదంగా ఉండాలంటే అవైలబుల్ అనగా అందుబాటులో ఆ పాత్ర ఉండాలి, లేకపోతే ఆ పాత్రను దేవుడు వాడుకోడు. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 1వ వాక్యం. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము ఫైనల్గా 3వ అధ్యాయం మొదటి వాక్యం ఏముంది? ఆ దినములో యెహోవా మాట్లాడుట, ఆయన స్వరం వినుట హరుదు అని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, సమూయేలుతో పిలుస్తున్నాడు. సమూయేలు సమూయేలు అని పిలుస్తున్నాడు. వెంటనే లేస్తున్నాడు. సమూయేలు అందుబాటులో ఉన్నాడు. నీవు నేను ఆయనకి అందుబాటులో ఉండాలి. సాకులు చెప్తున్నా, దేవుని విషయంలో వచ్చే విషయంలో అందుబాటులో లేము, మందిరానికి వచ్చే విషయంలో అందుబాటులో లేము, పరిచయం చేసే విషయంలో అందుబాటులో లేము. అందుబాటులో మనం ఉండాలి. ఈరోజు మనం పరిశీలన చేసుకుందాం. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన ఏంటంటే, నేను ఆయనకి అందుబాటులోనికి వస్తా, ఆయనకి దగ్గరలోకి వస్తా. ఇప్పుడు నేను దూరంగా ఉన్నా, నేను ఇప్పుడు ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన నా కోసమే, ఆయన అందుబాటులో రావడానికి దేవుడు ఒక పాత్రను గురించి ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 15వ వాక్యం. దేవుడు అద్భుతమైన మాట సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రియులారా, నువ్వు కానీ ఖాళీ పాత్రగా ఉండేటలా, నువ్వు కానీ నేను కానీ కడగబడిన పాత్రగా ఉండేటలా, నువ్వు కానీ నేను కానీ అందుబాటులో ఉన్న పాత్రగా ఉండేటలా దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 15వ వాక్యం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 15వ వాక్యములో ఉంది అద్భుతమైన మాట. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 15వ వాక్యం చదువుకుందాం. చూసారా? 15వ వాక్యం మరి చదువుకుందాం. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకుని నా సాధనమై ఉన్నాడు, లేదా పాత్ర అయి ఉన్నాడు. పాత్ర అయి ఉన్నాడు. చూడండి, అక్కడ ఫుట్ నోట్లో రాయబడి చూడండి, పాత్ర అయి ఉన్నాడు అనే కింద ఏముంది చూడండి. మూల భాషలో ఏముందండి? పాత్ర అయి ఉన్నాడు. నీవు నేను దేవుడు ఏర్పరచుకునే పాత్రగా ఉండాలి. యజమానుడు వాడుకునే పాత్రగా ఉండాలి. యజమానుడు వాడుకోవాలంటే, నీవు నేను ఆశీర్వదకరంగా ఉండాలంటే, నీవు నేను ఆశ్రయించబడాలంటే, 1 ఆ పాత్ర ఖాళీ పాత్రగా ఉండాలి. 2 ఆ పాత్ర కడగబడిన పాత్రగా ఉండాలి. 3 ఆ పాత్ర దేవునికి అందుబాటులో ఉండాలి. ఆ పాత్ర దేవుడు అట్టి కృప మనకందరికీ దయచేయునుగాక. మరిసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ సమయాన్ని దైవజనులకి అప్పగిస్తున్నా. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. 40 రోజుల ఉపవాస ప్రార్థన మా కొరకే ఏర్పాటు చేశారు తండ్రి. భౌతికమైన ఆశీర్వాదాలు తప్పుగా మీరు మాకు ఇస్తారు, ఎలాంటి సందేహం లేదు దేవా. మేము ఖాళీ పాత్రగా, కడగబడే పాత్రగా, మేము యజమానుడు వాడుకొని అందుబాటులో ఉండే పాత్రగా ఉండాలని మాకు సాయం చేయండి. యేసు పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. గ్లోరీ జీసస్, హల్లెలూయా. ఈ సమయంలో ప్రియ దేవుని సంగమా, ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనకు సంబంధించి మరి సంఘ బిడ్డలకు ఇంకా ఎంతమంది అయితే మా కోసం ప్రార్థన చేయండి, మా జీవితాల్లో మేలు జరగాలి, మేము దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలి అని ఆశపడుతున్నారో వారికి అందరికీ కూడా విజ్ఞాపన పత్రాలు ఇవ్వడం జరిగింది.
ఈ యొక్క విజ్ఞాపన పత్రాలను గూర్చి ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు సంఘములో జరుగుతాయి. వ్యక్తిగతంగా మేము కూడా ప్రార్థన చేస్తాం. మరి విజ్ఞాపన పాత్రలని ఈరోజు తీసుకొచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఇవ్వండి. మరి దూర ప్రాంతాల్లో, బయట జిల్లాల్లో, అనేక ప్రాంతాల్లో ఉండేటువంటి వారు మరి రేపు ఆదివారం కల్లా మీ యొక్క విజ్ఞాపన ప్రార్థనలు చేరేటట్లుగా మీరు చేయండి. కారణం ఏంటంటే హిజ్కియా అనేటువంటి రాజుల 2వ గ్రంథం 19 చాప్టర్లో ఒక సమస్య తనకు వచ్చినప్పుడు దేవుని మందిరమునకు పోయి తన చేతిలో ఉన్నటువంటి పత్రమును తెరిచి అతడు ప్రార్థన చేయగా దేవుడు అతడు చేసిన ప్రార్థనను ఆలకించాడు. హల్లెలూయా. ఆలకించడం ఒకటి, అంగీకరించడం ఒకటి. అంగీకరించి హిజ్కియా కోరుకున్నటువంటి దానికి తగినటువంటి సహాయమును దేవదూత ద్వారా దేవుడు పంపించాడు. అందుకే ఒకటి, విజ్ఞాపన పత్రాలు తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ పత్రాల్ని జెరాక్సులు తీయండి. రాయని పత్రం కాదు, రాసిన పత్రం. రాసిన పత్రాన్ని ఏం చేయాలి? జెరాక్స్ తీసి ఒకటి మీ కాడ పెట్టుకోండి, ఇంకో పత్రాన్ని మందిరంలో ఇవ్వండి. లైవ్ జరిగేటప్పుడు, లైవ్తో పాటు మీరు కూడా ఉన్నప్పుడు విజ్ఞాపన పత్రాలు మీ చేతిలో పట్టుకుని ప్రార్థన చేయండి. సంఘములో కూడా ప్రార్థన చేయబడుతుంది. మీరు కూడా ప్రార్థన చేసినప్పుడు దేవుని వాక్యం అంటుంది, ఎక్కడ 2-3 ఒక విషయమును గూర్చి, అంటే దేని గూర్చి అయినను ఏకీభవించి ఏక మనస్సుతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు దానిని నిశ్చయముగా మనకు అనుగ్రహిస్తాడు. మా కోసం పాస్టర్ గారు ప్రార్థన చేస్తాడులే, సంఘం ప్రార్థన చేస్తుందిలే, దైవ సేవకులు ప్రార్థన చేస్తారులే అని మీరు ప్రార్థన చేయడం మానేయబాకండి. ఎందుకంటే అవసరం ఎవరిది? దేవుడేమన్నాడు? అడుగుడి మీకు ఇవ్వబడును, నాకు మొర్రపెట్టుము నీకు ఉత్తరం ఇస్తాను. నువ్వు మొరపెట్టాలి, నువ్వు ప్రార్థన చేయాలి, నువ్వు ఏకీభవించాలి. అప్పుడు దేవుని కార్యం చూస్తావు. హల్లెలూయా. అప్పుడేం చూస్తా? దేవుని కార్యాన్ని చూస్తాం, అనుభవిస్తాం. కాబట్టి విజ్ఞాపన పత్రాన్ని దేవుని సన్నిధికి తీసుకొచ్చినప్పుడు 2 ప్రార్థనలు జరిగాయి. ఒకటి, యెషయా ప్రవక్త ప్రార్థన చేశాడు. రెండవది, హిజ్కియా కూడా ప్రార్థన చేశాడు. అర్థమైందంటారా? యెషయా ప్రవక్త ప్రార్థన చేశాడు, రెండవది హిజ్కియా కూడా ప్రార్థన చేశాడు. యూదా ప్రజలు కూడా ప్రార్థన చేసినప్పుడు కార్యం జరిగింది. కారణం ఏంటంటే అవసరతను గుర్తించాలి. అవసరతను గుర్తించి దాన్ని పొందుకోవడానికి ఆశ కలిగి ఆసక్తితో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. ఇందాక మనం చెప్పుకున్న హాస్పిటల్ సంగతి, ఇప్పుడు ఇంకో సంగతి చెప్తా హాస్పిటల్ గురించి. హాస్పిటల్లో డాక్టర్ ఉంటాడు, నర్సులు ఉంటారు. ఏం చేస్తారు? వాళ్ళిచ్చే ఇంజెక్షన్లు, వాళ్ళిచ్చే ఐవీలు, వాళ్ళిచ్చి కొన్ని మాత్రల్ని పేషెంట్ల చేతికి ఇస్తారు. నువ్వు మింగు అని ఇస్తారా? ఈరా? అన్నీ వాళ్ళే ఏరు. ఎవరికి వేస్తారంటే కోమాలో ఉండేవాడికి వేస్తారు. అంటే తనకు తాను మింగలేని వాడికి అన్ని డాక్టర్లు చూస్తారు. కొంచెం రికవర్ అవుతుందంటే ఏం చేస్తారు? మాతలు వాళ్ళ చేతికి ఇచ్చి వాళ్ళనే వేసుకోమంటారు. అర్థమైందంటారు? అంటే మనం చేసుకోవాల్సిన కొన్ని ఉంటాయి. ఇంత బిల్లులు కడుతున్నా నీకు నేను, అన్ని నువ్వే నాకే అంటే అర్థమవుతుందంటారా? మనం చేసుకోవలసినవి మనం చేయాలి, వాళ్ళు చేయాల్సినవి వాళ్ళు చేస్తారు. అప్పుడే నీకు ఆరోగ్యం బాగుంటుంది. అదేవిధంగా దేవుని యొక్క సన్నిధిలో కూడా దైవ సేవకులు,
మీకోసం ప్రార్థన చేస్తారు, అంటే సంఘం కోసం ప్రార్థన చేస్తారు, ఇచ్చేటువంటి అప్లికేషన్స్ కోసం ప్రార్థన చేస్తారు. మరి అవి నీ జీవితంలో జరగాలని, నెరవేర్చబడాలని నువ్వు కూడా ఏం చేయాలి? ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ ప్రార్థనకు తప్పకుండా జవాబును దయచేస్తాడు. హల్లెలూయా. ఎగ్జాంపుల్ చెప్తే చాలా ఉంటాయి కానీ సమయం తక్కువగా ఉంది. మరలా మనకి ఆల్ నైట్ ప్రేయర్ ఉంది. ఎన్ని గంటలకి? 9 గంటలకి. కాబట్టి ఈ యొక్క ఆల్ నైట్ ప్రేయర్లో దేవుని యొక్క సముఖములో విజ్ఞాపన పత్రాలకి మనం విజ్ఞాపన ప్రార్థనలు చేద్దాం. మరి ఆల్ నైట్ ప్రేయర్కి ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. అంటే వచ్చే అవకాశాలు ఉన్న వాళ్ళు ఆగిపోవద్దు. అవకాశాలు లేకపోతే ఓకే, కొంతమందికి డ్యూటీస్, మరి కొంతమందికి ఇంట్లో పరిస్థితులు అంటే అనుకూలంగా ఉండవు రావడానికి, ఓకే. అయితే అనుకూలత ఉన్నవాళ్ళు రండి. దేవుని సముఖములో మనల్ని మనం ఆయనకు అప్పగించుకుందాం. ఈ రోజు రాత్రి ఆల్రెడీ ప్రేయర్లో శక్తివంతమైన ఆరాధన పొందుకుందాం. ఇప్పటి వరకు అభిషేకం పొందని వాళ్ళు అభిషేకం పొందుకోవాలి, అభిషేకం పొందిన వాళ్ళు ఆత్మవరాలు పొందుకోవాలి. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి నడిపించబడడానికి మనల్ని మనం ఆయన చేతికి అప్పగించుకుందాం. హల్లెలూయా. పూర్ణ శుద్ధులై పూర్ణ అభిషేకముతో నింపబడి దేవునికి ప్రీతికరమైన సేవ చేద్దాం. హల్లెలూయా. ఏ సేవ? దేవునికి ప్రీతికరమైన సేవ. ప్రీతి అంటే ఇష్టమైన, దేవుడు కోరుకునే, దేవుడు ప్రేమించే సేవని దేవుని కొరకు మనం చేద్దాం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. అట్టి కృప మనకి అనుగ్రహించునుగాక. ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దైవమా నీకు స్తోత్ర. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడైన తండ్రి, మా సమస్త జీవమునకు కారణభూతుడా నీకు స్తోత్ర. ఈ సమయములనైనా కూడి వచ్చిన ప్రతి బిడలను మీరు పేరు పేరున ఆశీర్వదించండి, బలపరచండి, దీవించండి, ఉజ్జీవపరచండి. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన కూడికలను మీ చిత్తానుసారముగా మీ ఆలోచన చొప్పున మీరు ప్రారంభించారు, మీరే ముగింప చేయండి. కార్య ఆరంభము ఎలా ఉన్నప్పటికీ అంతం మాత్రం మహిమకరంగా, ఆశీర్వాదకరంగా, అనేక జనములకు ఉజ్జీవకరంగా, మీ నామానికి మహిమకరంగా ఉండునుగాక. తండ్రి, నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి. మీరు అన్నారు కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు అని. అట్టి ఆశీర్వాదాల్ని సంఘము పొందుకొనుగాక. ఎవరెవరైతే ప్రభువా నీ సన్నిధికి దూరంగా పరిగిస్తున్నారో వాళ్ళందరినీ ప్రభువా నీ ఆత్మ ద్వారా మీరు ప్రభువా నీ సముఖములో చేర్చండి. నీ మహిమగల రాకడ కొరకు మీరు సిద్ధపరచండి. ఎవరెవరి జీవితాల్లో ఏ లోపాలున్నాయో, ఏ విధమైనటువంటి ప్రభువా బలహీనతలు ఉన్నాయో, మీకంటే ఎక్కువగా ఈ లోకాన్ని, లోకములో ఉన్న వాటిని, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములను ఎవరైతే ఎక్కువగా ప్రేమిస్తున్నారో ఈ ఉపవాస ప్రార్థనలో ఆ చీకటి తొలగిపోవునుగాక. ప్రతి హృదయం మీతో పెనవేసుకొని నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని బిడలు స్వతంత్రించుకొందురుగాక. నూతన ఉజ్జీవముతో బిడలు నింపబడుదురుగాక, నూతన మహిమతో నింపబడుదురుగాక. ఒక్కొక్కరి కుటుంబాల్లో ఉన్న చీకటి పారిపోవునుగాక. కుటుంబాల్లో ఇంకా ఎంతమంది అయితే ప్రభు మారు మనసు రక్షణ పొందకుండా చీకట్లో జీవిస్తున్నారు, నరకానికి ప్రభు సిద్ధమవుతున్నారు, వారిని మీరు పట్టుకోండి, నీ సన్నిధికి తీసుకురండి. ఉపవాస ప్రార్థనలోనైనా ప్రతి కుటుంబంలో అద్భుతాలు జరుగునుగాక. ఎవరు కూడా తమకంతట తాము రాలేరు ప్రభు. తండ్రి వారిని ఆకర్షిస్తేనే కానీ ఎవడును నా యొద్దకు రాలేడు అని సెలవిచ్చారు. బిడ్డల్ని ప్రభు మీరు ఆకర్షించండి, మీరు మాత్రమే ఆకర్షించండి అయ్యా. నీ సన్నిధి బిడలకు తోడుగా ఉండునుగాక, నడిపించబడునుగాక.
ఇదిగో ప్రభువా, ఇంతవరకు నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి. ఎవరెవరైతే నా ప్రభువా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారి హృదయాలు తెరవబడునుగాక, వారి జీవితాలు మార్చబడునుగాక. ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్స్ అనేక ప్రాంతాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాల్లో అనేక మంది ప్రభు పార్టిసిపేట్ చేసి అనేక మంది ప్రభు నీ వైపునకు తిరుగునట్లుగా ఈ పరిచర్యలను ప్రభు మీరు గొప్ప చేయండి. ఈ యొక్క పరిచర్యల్లో ఎవరెవరైతే నా ప్రభు వాడబడుతున్నారో ప్రభు సౌండ్ సిస్టమ్, లైటింగ్ సిస్టమ్, కెమెరా, వైఫై, ఇదిగో ప్రభు అవసరమైనటువంటి వనరులు ఎవరెవరైతే నా ప్రభు ఈ పరిచర్యలో వాడబడుతున్నారో వారి హస్తాలు దీవించబడునుగాక, వారి కుటుంబాలు వర్ధిల్లునుగాక. ఈ పరిచర్యలో పాలిభాగస్తులు అవుతున్నటువంటి వారందరూ కూడా నాయనా మీరిచ్చేటువంటి బహుమానాల్ని పోగొట్టుకొనకుందురుగాక. ప్రభువా, మీరు అన్నారు నీ కొరకు నీ పేరట మేము చేస్తున్న పరిచర్యను నీవు మరిచిపోవుటకు అన్యాయస్తుడైన దేవుడవు కాదయ్యా. నీ పరిచర్యలో ఎవరైతే నమ్మకస్తులుగా ఉండి నీ పరిచర్యలో ప్రభు తమ వంతు పాత్ర పోషిస్తున్నారో, వాడబడుతున్నారో ప్రతి బిడలు ప్రభువా ఈ లోకమందు పరలోకమందు తమకు రావలసిన ఫలాలు నిశ్చయముగా బిడలు పొందుకుందురుగాక. ప్రభువా, సువార్త పరిచర్యలు, సంఘ పరిచర్యలు, లైవ్ పరిచర్యలు, మందిర పరిచర్యలు ప్రభు ఎవరెవరు ప్రభువా నీ పరిచర్యలు ప్రభు తమ వంతు పాత్ర పోషిస్తున్నారో ప్రతి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్న పనికి తగిన ఫలం, ప్రతిఫలం నిశ్చయముగా బిడలు పొందుకుందురుగాక. సహాయం చేయండి. మీ ఘనమైన నామమునకు మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకొనమని సంఘ బిడ్డల్లోనైనా ఎవరెవరిలో ఎటువంటి చీకటి పని చేస్తుందో, వ్యభిచారపు ఆత్మలు, దురాత్మలు, త్రాగుడు వ్యసనాలు, అబద్ధాలు, మోసపు మాటలు, రహస్య పాపాలు, ఎవరెవరిలో ప్రభు ఎటువంటి చీకటి పని చేస్తుందో నీ మందిరానికి రానీయకుండా, పరిచర్యలో వాడబడనీయకుండా, నీ సేవలో నా ప్రభువా ఆటంకం కలిగిస్తున్నటువంటి వారు, సేవకు వ్యతిరేకులు, క్రీస్తుకు వ్యతిరేకులు, సంఘానికి వ్యతిరేకులు ఎవరెవరైతే ప్రభు అటువంటి దుష్ట మనస్సును కలిగి ఉన్నారు ఆ మనస్సు తొలగిపోవును గాక, ఆ చీకటి పారిపోవును గాక. మీరు మాకు ఇచ్చిన దర్శనం, మీరు మాకు అప్పగించిన పరిచర్యలు మీ చిత్తానుసారముగా మీ ఆత్మచేత ముద్రించబడి వర్ధిల్లునుగాక. ప్రభువా, సహాయం చేయండి. ఉపవాస ప్రార్థనలనైనా చీకటి పూర్తిగా తొలగిపోయి ప్రతి బిడలు వెలిగించబడుదురుగాక, మండించబడుదురుగాక. ఎవరెవరు కుదరని రోగాలతో బాధపడుతున్నారు యేసు నామముల స్వస్థత కలుగునుగాక, విడుదల కలుగునుగాక. గొప్ప విజయాలు ప్రభు బిడ్డలు స్వతంత్రించుకుందురుగాక. సహాయం చేయండి. ఎంతమంది బిడలు ప్రభు దూర ప్రాంతాల నుంచి ఈ పరిచర్యలకు ప్రభు ఆర్థిక పరంగా ప్రభు తమ వంతు సహకారం అందిస్తున్నారు, అందించే మనస్సును కలిగి ఉన్నారు, ప్రభుని ఆత్మచేత ప్రేరేపించబడుతున్నారు. వారందరినీ ప్రభు మీరు దర్శించండి. వారి ఉద్యోగములు, వ్యాపారములు, వారు చేసే పనులు యేసు నామములో 30దంతులుగా, 60దంతులుగా, 100అంతలుగా వర్ధిల్లునుగాక. ప్రభువా, నీ సన్నిధిని ప్రభువా బిడ్డలకు దయచేయండి. మనుష్యులకు చేసినట్లు కాక, మనుష్యులకు చేసినట్లు కాక మీరు ప్రభువునకు చేసినట్లు చేయమని మీరు సెలవిచ్చారు. ఎంతమంది బిడ్డలు ప్రభువా మీ వైపు చూస్తూ విత్తుతున్నారు, దానికి తగిన ఫలాలు నిశ్చయముగా బిడలు పొందుకుందురుగాక. కొంచెముగా విత్తువాడు కొంచెమే పంట కూర్చుకుంటాడు, విస్తారముగా విత్తువాడు విస్తారమైన పంట కూర్చుకుంటాడు. ఇది లోకములో కూడా సహజమే కదా ప్రభువా. ఎంతమంది బిడలు ప్రభువా మీరిచ్చిన తలాంతుల్ని ప్రభువా నీ పరిచర్యలో వాడుకోకుండా, వాడబడకుండా సాతాను అడ్డుకుంటున్నాడు. ప్రభు వారి తలాంతుల్ని ప్రభు భూమిలో పాతి పెడుతున్నారు.
మీ పరిచర్య కంటే, ఇవ్వబడిన తలాంతుల కంటే ఈ లోక సంబంధమైన వాటిని ఎక్కువగా ప్రేమిస్తూ ఇవ్వబడినటువంటి అవకాశాలను పోగొట్టుకుంటున్నారు. ఒకసారి మీరు వారిని దర్శించండి. చెడ్డదాసుడా, చెడ్డదాసురాలా అనే మాట మాకు వినబడకూడదయ్యా. బడా నమ్మకమైన మంచి దాసుడా, దాసురాల అనే మాట మాకు వినబడాలి. ఎవరెవరికి మీరు ఎటువంటి నా ప్రభువా ఆధిక్యతలు, కృప, తలాంతుల్ని ఇచ్చారు, ఆ తలాంతులు నీ పరిచయలో వాడబడకపోతే వ్యర్థమే కదా నాయన. ఇదిగో ప్రభువా, ప్రతి బిడలు మీరు ఇచ్చిన తలాంతుల్ని వాడుకుంటూ నీ రాజ్య వ్యాప్తిలో వాడబడుతూ మీరు మహిమలో ప్రత్యక్షమైనప్పుడు పొందుకోవలసిన ప్రతి బహుమానాన్ని నిశ్చయముగా బిడలు పొందుకొందురుగాక. మనుష్యుల సంతోషము కంటే దేవుని సంతోషపెట్టే జీవితాన్ని, దేవుని మెప్పు పొందే జీవితాన్ని బిడలు కలిగి ఉందురుగాక. సహాయం చేయండి. మీ ఆత్మ ద్వారా హృదయాలు తెరవండి, జీవితాలు మార్చండి, కుటుంబాలు అద్భుతాలు చేయండి. మీ ఘనమైన నామమునకు మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకొనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయములోనైనా మా మధ్యలో ఉన్నటువంటి దైవజనుల్ని మీరు దీవించండి. వారికి అప్పగించిన కుటుంబాన్ని, పరిచయాలు మీరు ఆస్వాదించండి. ప్రభువా, ఈరోజు మొదటి ఉపవాస ప్రార్థనలో వచ్చి వాడబడినటువంటి నీ బిడలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి మీరు అప్పగించిన పరిచయాలను దీవించండి. సంఘ బిడ్డలను కూడా ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోండి. నూతనమైన అభిషేక ఆశీర్వాదాలతో నింపండి. ఒక్కొక్కరి జీవితాల్లో ఉన్న ప్రతి చీకటి, బలహీనతలు, అనారోగ్యాలు, మానసిక ఒత్తిళ్లు, దరిద్రం, రోగాలు, మానసిక ఒత్తిళ్లు యేసు నామమున తొలగిపోవు. నీ సన్నిధి కాంతి బిడలపై ప్రకాశించునుగాక. వెలుగుతో నింపండి, మహిమతో నింపండి. తిరిగి ప్రభువా నీ పాద సన్నిధిలో మరల మేము కలుసుకొని మీతో సహవాసము చేయి పర్యంతం నీ కృపను మాతో ఉంచి నడిపించి మహిమ పొందుకొనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి దివ్యమైన కృపా కనికరములు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, కాపుదల, భద్రత కూడి ఉన్న మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడును ఎల్లప్పుడు సదాకాలము ఆయన కృపా కనికరములు తోడే ఉండి కాచి కాపాడి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యూ.